నమస్కారం ఫ్రెండ్స్. సో ఇది మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, కుట్రల బాబు గారు, అరాచక ప్రదేశ్లో రెడ్ బుక్ పాలన చేస్తున్న బాబు గారు. సో ఏం మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలం 2-3 సార్లు విన్నాం. ఏంటంటే హైదరాబాద్ని నేనే డెవలప్ చేసిన, ఓకే, సైబరాబాద్ని నేనే డెవలప్ చేసిన అని ప్రగల్భాలు పలుకుతున్నారు, లేకపోతే అవాస్తవాలని ప్రచారం చేసుకుంటున్నారు. బాబు గారు, మీ గుండె మీద చేసుకొని, గుండె మీద, ఓకే, దయచేసి వాస్తవాలు మాత్రమే చెప్పండి, ఓకే. సో మీరు హైదరాబాద్ని నిర్మించి ఉంటే, డెవలప్ చేసి ఉంటే, ఓకే, మరి మీరేనా చార్మినార్ కట్టింది సార్? చార్మినార్, మక్కా మస్జిద్, సలార్జంగ్ మ్యూజియం, పైగా ప్యాలెస్, గోల్కొండ టూమ్స్, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, ఇట్లా అనేక, ఉస్మాన్ యూనివర్సిటీ, నీలఫర్ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, ఒక 21 రకాల హాస్పిటల్స్, బేగంపేట విమానాశ్రయం, ఇట్లా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్కి తలమానికాలుగా ఉన్న అనేక ప్రదేశాలని దయచేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు, అరాచక ప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, దయచేసి ప్లీజ్ క్లారిఫై. ఇది మీరు కట్టారా, మీరు డెవలప్ చేశారా? ఓకే. రెండోది, మీరు చెప్తున్నటువంటి సైబరాబాద్ కానీ హైదరాబాద్ చెప్పిన, సో సైబరాబాద్ అంటే ఐటీ, ఇదంతా మీరు చేసిన అని చెప్తున్నారు. నిజంగా చెప్పండి. సో దేశంలో ఈ ఐటీ రంగానికి నాంది చేసింది, కంప్యూటర్ విప్లవాన్ని తీసుకొచ్చింది, యువతని అత్యంతంగా టెక్నాలజీ పరంగా దేశాన్ని ప్రోత్సహించింది మీరా, అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారా? దయచేసి చెప్పండి. మీరు చెప్తున్న ఐటీ అవన్నీ టవర్స్, అదంతా ప్లాన్, ఇది రాజీవ్ గాంధీ గారు ఎక్కడ దేశంలో మంచి ప్లేస్ ఉందంటే హైదరాబాద్ అనేది రికగ్నైజ్ చేసి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, సో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి హయాంలో, వారి ఆధ్వర్యంలో ఇవన్నీ ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందా లేదా? సో జరిగినప్పుడు తర్వాత ప్రభుత్వం మారితే మీరు వచ్చినాక అది కంటిన్యూ చేశారు. సో మీరు చేసిన దాంట్లో కూడా ఎంత పర్సెంట్ ఓకే, ప్రభుత్వంది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్తున్న సైబర్ టవర్స్ 8%, 12%, అవునా కదా? సో అది మీరు కేవలం ఆ యొక్క బిల్డింగ్స్ అవి ఆ కాంగ్రెస్ ప్రతిపాదించిన తర్వాత అది ఇది అరౌండ్ 8%తో అది కంటిన్యూ అయింది, అంతే కదా? సో హైదరాబాద్కు ఉన్నటువంటి చారిత్రక వాస్తవాలు, అక్కడ ఉన్నటువంటి కల్చర్, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు, ఇప్పుడు పటాన్ చెరువు ఉంది, ఇండస్ట్రియల్ ఏరియాగా మారింది. ఎవరు చేసిండ్రు? శ్రీమతి ఇందిరాగాంధీ గారు. సో అట్లా మీరు అందులో చేసింది శూన్యం. మీరు కబ్జాలు పెట్టారు, తెలంగాణ యొక్క వ్యాపారాలను చంపేశారు, తెలంగాణ అన్నోళ్ళందరినీ చంపేశారు. మీరు చేసిన దురాగతాలు 1-2 మేము అనేకసార్లు చెప్పినాం. బెల్లి లలితక్కని, మాధవ్ రెడ్డి గారిని ఏం చేసిర్రో మీ అంతరాత్మకే తెలుసు, రైట్? అట్లనే ఎన్ని తెలంగాణ సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల్ని, నిజాం షుగర్స్, ప్రాగా టూల్స్, ఆల్విన్ వాచెస్, అజం జాహీ మిల్స్, సిర్పూర్ కాగజ్ నగరు, ఇట్లా ఎన్ని తెలంగాణ సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల్ని చంపేశారో, ఈ ఆంధ్ర వ్యాపారస్తులను లేపడానికి మీరు ఏమేమి నాశనం చేసిర్రో, ఎన్ని లక్షల ఎకరాలు తెలంగాణలో కబ్జా పెట్టినరో, తెలంగాణ యొక్క కల్చర్ని, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని ఎన్ని రకాలుగా దెబ్బకొట్టే ప్రయత్నం చేసిర్రో మీ అంతరాత్మకు తెలుసు. సో అయినా సరే నేనే డెవలప్ చేసిన అని చెప్పుకుంటే అది మీ మూర్ఖత్వం. అదే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరు మీద ఎన్ని ప్రాజెక్టులకి సిల్ట్ తీసిండ్రు, ఎన్ని ప్రాజెక్టులను కట్టే ప్రయత్నం చేసిండ్రు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు, ఓకే. అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ యొక్క రహేజా ఐటీ పార్క్ కానీ, ఐటీ సెకండ్ ఫేజ్ కానీ, అట్లనే యొక్క విప్రో కానీ, రాయదుర్గ్లో సెజ్జులు కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పాలనలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మీరు చేసిన దానికంటే 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ చేశారు. కానీ ఏనాడు నేనే డెవలప్ చేసిన అని చెప్పుకోలేదు. అయినా సరే, ఓకే, మీకు అంత కేపబిలిటీ ఉంటే, ఓకే, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు
ఇది అరాచక ప్రదేశ్, రెడ్ బుక్ పాలన ఉన్న అరాచక ప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా అయ్యారు. అవునా కదా? సో ఫస్ట్ టర్మ్లో మీరు ఎందుకో సైబరాబాద్ లాంటి నగరాన్ని, హైదరాబాద్ లాంటి నగరాన్ని ఎందుకు నిర్మించలేకపోయారు? ఇప్పుడు సెకండ్ టర్మ్ నడుస్తుంది, ఇప్పుడు ఎందుకు నిర్మించలేకపోతున్నారు? మీకు అంత కేపబిలిటీ ఉంటే, సో మీరు అంతా చేయగలిగినప్పుడు, అప్పుడున్న అనుభవం కంటే ఇప్పుడు మీకు 10 రెట్ల అనుభవం ఎక్కువ వచ్చినప్పుడు, మీ యొక్క మద్దతు తీసేస్తే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుంది, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని తెలిసినప్పుడు, మీరు ఎందుకు కేంద్రం నుంచి నిధులు దేకలేకపోతున్నారు, సంస్థలు దేయలేకపోతున్నారు, ఎందుకు సైబరాబాద్ లాంటి, హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించలేకపోతున్నారు? అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ యూ డిడ్ నాట్ బిల్డ్ ద హైదరాబాద్. మీరు ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ లాంటి, హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించలేకపోతున్నారు అంటే మీరు చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఎందుకంటే మీరు అసమర్థులు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చేయలేకపోతున్నారు, అదేవిధంగా తెలంగాణలో కూడా చేయలేదు అని అర్థమవుతుంది. కాబట్టి దయచేసి కుట్రల బాబు గారు ఈ పిచ్చి మాటలు కట్టిపెట్టి అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆంధ్రప్రదేశ్ని కూడా అన్ని రకాలుగా సర్వతోముఖ అభివృద్ధి చేస్తూ ఆ యొక్క రెడ్ బుక్ పాలన బంద్ చేసి, ఇంకా ఏమంటే చట్టాలు, న్యాయము, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ ఎందుకంటే మీరు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసినప్పుడే అక్కడ నేర ప్రవృత్తి లేకుండా చేయగలిగినప్పుడే అక్కడికి పెట్టుబడులు వస్తాయి. కాబట్టి మీ ప్రవర్తనని మార్చుకోండి. అదేవిధంగా ఈ అవాస్తవాలను చెప్పడం మానుకోమని, ఒక విఘ్నత ప్రదర్శించమని నేను ప్రాధేయపడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రజలారా ఆలోచించండి, వాస్తవాలు గ్రహించండి. ఎవరో చెప్పిండ్రు కాబట్టి అది వాస్తవం అని నమ్మొద్దు. దయచేసి వాస్తవాలను ఇండిపెండెంట్గా మీరు వెరిఫై చేసుకోండి. ఓకే, సో అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ గుడ్ టైమ్స్ ఆల్వేస్.